ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. నేను కొద్ది విషయాలు బుక్ ఆఫ్ జోనా మీరు రాసుకుంటే రాసుకోండి. కొన్ని అవుట్లైన్స్ నేను తెలియజేస్తాను. ఒక వాక్యం చదువుకుందాం. 1వ అధ్యాయం 2వ వచనం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలని ప్రకటింపుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మీకు వందనాలు. ఈ యొక్క యోనా గ్రంథాన్ని గురించి కొద్ది మాటలు మేము ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉండగా నాతోనూ ఇక్కడ చేరిన మీ యొక్క బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మీరు మాట్లాడి ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క వాక్యపు సత్యాలు మాకు అర్థమయ్యేటట్లుగా సహాయం దయచేసి మమ్మల్ని దర్శించమని, మీ యొక్క వాక్యపు సమృద్ధితో నింపమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. యోనా గ్రంథం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాలలో ఆ మాటలు లేదా డివిజన్స్ ఇవన్నీ ఉంటాయి. మనకి క్రొత్త నిబంధన, పాత నిబంధన. ఈ పాత నిబంధనలో మేజర్ ప్రాఫిట్స్ అండ్ మైనర్ ప్రాఫిట్స్ అని ఉంటారు. అంటే పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. ఈ పెద్ద ప్రవక్తలు యెషయా, ఇర్మియా ఇటువంటి వాళ్ళు పెద్ద ప్రవక్తలు. ఈ యోనా, ఈ నహూము, మేక వీళ్ళంతా చిన్న ప్రవక్తలు అన్నమాట. ఈ చిన్న ప్రవక్త అయినప్పటికీ కూడా ఇది చాలా ప్రభావితమైనటువంటి గ్రంథం ఈ యోనా గ్రంథం. యోనా అంటే అర్థం ఏంటంటే పావురము అని అర్థం. యోనా అనగా ఈ 4 అధ్యాయాలకి మనం 4 పేర్లు పెట్టుకోవచ్చు. మనం 1వ అధ్యాయం మనం చూస్తే 3వ వచనములో, అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణంకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి అనే మాట. 1వ అధ్యాయం పారిపోవచ్చున్న యోనా, 1వ అధ్యాయం. 2వ అధ్యాయంలోకి వస్తే ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఎలాగూ ప్రార్థించెను. 2వ అధ్యాయం ప్రార్థిస్తున్న యోనా. 3వ అధ్యాయంలోకి మనం వస్తే 3వ వచనం లేదా 2 నుంచి చదివితే, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారం దానికి ప్రకటన చేయము. ప్రకటించుచున్న యోనా 3వ అధ్యాయం. 4వ అధ్యాయంలో దేవుడు యోనాకి ఒక పాఠాన్ని నేర్పిస్తాడు. ఇదేంటంటే పాఠాలు నేర్చుకుంటున్న యోనా. 1వ అధ్యాయం పారిపోతున్న యోనా, 2వ అధ్యాయం ప్రార్థించుచున్న యోనా, 3వ అధ్యాయం ప్రకటించుచున్న యోనా, 4వ అధ్యాయం పాఠాలు నేర్చుకుంటున్న యోనా. ఇంతకీ యోనా గ్రంథం మనం చదివితే ఈ 4 అధ్యాయాలు 48 వచనాలు మాత్రమే ఉంటాయి. ఇందుట్లో అందరికీ అర్థం కానటువంటి ఒక విషయం ఏంటంటే అసలు యోనా ఎందుకు పారిపోతున్నాడు. దేవుడేమో ఆయన నినివే పట్టణానికి వెళ్ళు అంటే ఈయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? తర్షీషునికి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? ఇదొక ప్రశ్న మనకి. నినివే పట్టణం, యోనా ఉంటున్నటువంటి ప్రదేశం నుంచి నినివే పట్టణానికి 300 మైళ్ళు. తర్షీషు 2000 మైళ్ళు. తర్షీషు ఈ నినివే ఇప్పుడు ప్రజెంట్ ఇరాక్ నినివే. తర్షీష్ అంటే స్పెయిన్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క స్పెయిన్ దేశం అన్నమాట. 300 మైళ్ళు దూరం నువ్వు వెళ్ళి వారికి వాక్యం ప్రకటించు అని దేవుడు తెలియజేస్తే ఈయన ఎక్కడికి పారిపోతున్నాడు? 2000 మైళ్ళు దూరానికి పారిపోతున్నాడు. వాట్ ఈజ్ ద రీజన్? ఆ రీజన్ ఏంటంటే ఈ నినివే పట్టణాన్ని గురించి మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా ఈ నినివే పట్టణాన్ని గురించి తెలుసుకుంటేనే కానీ ఈయన ఎందుకు పారిపోతున్నాడు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 37వ వచనం ఒకసారి చదివితే ఆ నినివేని గురించినటువంటి కొద్ది మాటలు మనకు తెలియపరచబడతాయి. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 37వ వచనం నేను చదువుతాను. ఓకే. అష్షూరు రాజైన నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవతా మందిరమందు మ్రొక్కుచుండగా
అతని కుమారులైన అద్రమెలెకును షెరెజరును ఖడ్గముతో అతను చంపి ఆరారతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి. ఇక్కడ మనం గమనిస్తే నినివే పట్టణంలో ఎవరు ఉంటున్నారంటే అష్యూరియన్స్ ఉంటున్నారు. అష్యూరియన్స్ ఎవరు? అష్యూరియన్స్ బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉంటే అష్యూరియన్స్ గురించి చాలా ఘోరంగా వ్రాయబడి ఉంటుంది. జూడా కింగ్డమ్ అండ్ ఇజ్రాయెల్ కింగ్డమ్ అని ఆ యొక్క ఇజ్రాయెల్ రాజ్యం రెండుగా విభాగింపబడిన తర్వాత యోధా రాజ్యం మీదకి పదే పదే దండెత్తి వచ్చే వాళ్ళు ఎవరంటే ఈ అష్యూరియన్స్ అన్నమాట. ఈ అష్యూరియన్స్ ఇక్కడ మనం ఇప్పుడు చదువుకునే యొక్క వాక్య భాగంలో నిస్రోకు అను దేవతా మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులే ఆయన చంపేశారు. తండ్రిని చంపేశారు కుమారులు. వీళ్ళు మహాభయంకరమైనటువంటి క్రూరమైనటువంటి వారు ఈ యొక్క అష్యూరియన్స్. తర్వాత వాళ్ళు చాలా బలవంతులు. అష్యూరియన్స్ బాగా ధనవంతులు, డబ్బున్నటువంటి వారు కూడా ఈ అష్యూరియన్లు. మీకు 2-3 రెఫరెన్స్లు చెప్తాను, తర్వాత మీరు అష్యూరియన్స్ గురించి తర్వాత మీరు చదువుకోవచ్చు, ఎందుకంటే మనకి సమయం లేదు. తర్వాత వారి యొక్క కత్తికి ఎంతసేపు రక్తం పారుతూ ఉండాలన్నమాట, చంపేస్తూ ఉంటారనమాట. మేమే అందరికన్నా గొప్ప అనేటువంటి యొక్క అష్యూరియన్స్. వీళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు నినివే పట్టణంలో ఉన్నారు. ఈయనకి భయం వేస్తుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళటానికి. యోనాకి వచ్చినటువంటి ఆ భయం ఏంటంటే అక్కడ అష్యూరియన్స్ ఉన్నారు, వీళ్ళు యూదులకి వ్యతిరేకులు. వీళ్ళు నా వ్యతిరేకుల దగ్గరికి నేను వెళ్ళి వాక్యం చెప్పాలా, వాళ్ళు భయంకరమైనటువంటి వారు అనేటువంటి ఒక భయముతో యోనా నినివే పట్టణానికి వెళ్ళట్లేదు, తర్షీషుకు పారిపోతున్నాడు. కానీ దేవుడేం తెలియజేశాడు? నువ్వు అక్కడికి వెళ్ళి వారికి నువ్వు వాక్యాన్ని నువ్వు బోధించాలి. అది శత్రు ప్రాంతం, శత్రు ప్రాంతానికి వెళ్ళాలి నేను. అక్కడ ఉన్నటువంటి కల్చర్ వేరు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు, మా యొక్క పద్ధతులు వేరు, మా యొక్క సంస్కృతి వేరు. నేను అక్కడికి వెళ్ళటం ఏంటని ఈయన ఎంతో భయపడిపోతున్నాడు యోనా. అయితే దేవుడు తెలియజేసినప్పుడు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడేవాడు అనమాట. దేవుడు ఏదైతే ఒక సందేశం ఇచ్చి నువ్వు అక్కడికి వెళ్ళమన్నాడో యోనా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి తీరాలి. కానీ తర్షీష్కి పారిపోయాడు, వాడెక్కేశాడు. చక్కగా ఆయనకి మంచి బెర్త్ దొరికింది, లోయర్ బెర్త్లోకి వెళ్ళిపోయాడు, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. చక్కగా హ్యాపీగా ఆయన నిద్రపోతున్నాడు. ఈ నిద్రపోతున్నటువంటి యొక్క సమయంలో దేవుడు ఏం చేశాడంటే ఒక తుఫాన్ అక్కడ క్రియేట్ చేశాడు. చాలా సందర్భాల్లో హాయిగా మనం నిద్రపోతూ ఉన్నాం, మన లైఫ్ హ్యాపీగా ఉంది అని మనం అనుకుంటూ ఉంటాం. మన జీవితం అంతా చాలా కంఫర్ట్గా ఉంది, చాలా బాగుంది అని అనుకుంటాం. ఎప్పుడంటే దేవుని యొక్క మార్గాల నుంచి వైదొలిగినప్పుడు కూడా ఇది దేవుని చిత్తం కాకపోతే నాకు టికెట్ ఎలా దొరుకుద్ది అనుకుని ఉంటాడు. దేవుని చిత్తం కాకపోతే నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అని అనుకుని ఉంటాడు. సమ్ టైమ్స్ మనకు అలా అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని చిత్తానికి మనం వ్యతిరేకంగా పయనిస్తున్నప్పుడు దేవుడు తన యొక్క మార్గంలోనికి మనల్ని తీసుకొని రావడానికి హీ కెన్ క్రియేట్ ఎనీథింగ్. ఆయన ఏదైనా ఆయన చేయగలడు, ఆయనకి ఏదైనా సాధ్యమే. అక్కడ తుఫాను వచ్చినప్పుడు అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఈ వాడని తేలిక చేయడానికి అందుట్లో ఉన్న వస్తువులన్నిటిని బయటపడేశారు, వాడని తేలిక చేసేసారు, చివరికి చీట్లు వేశారు. అది యోనా పేరు మీద వచ్చింది. ఒక అన్యుడు వచ్చి యోనాని ఏమంటున్నాడు తెలుసా? ఓయి నిద్రపోతా, నీకేం వచ్చింది, నువ్వు లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము. ఈ ప్రార్థన నువ్వు లేచి నువ్వు ప్రార్థించు. నేటి దినాల్లో మన యొక్క క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ కుటుంబాలలో మనకి ఎక్కువగా మాట్లాడుకునే పదం ప్రార్థనే, కానీ మనం ఎక్కువ చెయ్యం దాన్ని. అసలు వేకువజాము లేచేటువంటి అలవాటు వాళ్ళు ఎవరికి లేదు. 5 గంటలకు లేచి ఎవరన్నా ప్రార్థన చేస్తున్నారా అని ఇప్పుడు నేను చేతులు ఎత్తమన్నానంటే చాలామంది చేతులు ఎత్తరు. ఎందుకంటే లేటుగా పడుకోవటం, మనం లేటుగా లేవటం మనకు అలవాటు అయిపోయింది. దేవుని యొక్క మహాకృప 2వ తరగతి నుంచి ఇప్పుడు వరకు నాకు 5ంటికి లేచే అలవాటు, 2nd క్లాస్ నుంచి ఇప్పుడు వరకు కూడా. మేము బైబిల్ కాలేజీలో చదివినప్పుడైతే నేను 4ంటికే లేచేవాడిని. 4 గంటల నుంచి ఈ బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఇంగ్లీషు బైబిల్ చదవటం అయిపోయింది. ఆ 1 ఇయర్లోనే తెలుగు బైబిల్ చదవటం అయిపోయింది. ఇంకా చాలా పోర్షన్స్ చదువుకొని ప్రార్థన చేసుకొని
అనేకమైన విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈయన ప్రార్థన చేయట్లా, అందరూ ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ఈయన మీద చీటీ వేసినప్పుడు, ఈయన మీదకి వచ్చినప్పుడు ఈయన ఏమన్నాడంటే, నన్ను ఎత్తి బయట పారేసేయండి. సముద్రంలో వేసేసారు. సముద్రంలో వేసేస్తే అక్కడ ఒక తిమింగలం వచ్చి మింగేసేసింది యోనాని. ఆ తిమింగలం తీసుకొచ్చి ఎక్కడ పడేసింది ఆయన్ని? తర్షీషుకి నినివే పట్టణానికి, ఆ తర్షీషు నుంచి నినివే పట్టణానికి తీసుకొచ్చి అక్కడ కక్కేసేసింది. ఇక్కడ మనం గమనిస్తే ఈ నినివే పట్టణం ఇది ఒక మెట్రో సిటీ అన్నమాట. ఇది మహాపురం నినివే పట్టణం. ఆ యొక్క పాపులేషన్ ఎంతమంది ఉన్నారంటే 1,20,000 పీపుల్స్ ఉన్నారన్నమాట అక్కడ ఈ నినివే పట్టణంలో. ఈయన ఏం చేశాడు? అక్కడ వారందరికీ వాక్యాన్ని ప్రకటించాడు. ఆ యొక్క పట్టణాన్ని మొత్తం చుట్టి రావాలంటే 3 రోజులు పడుతుందంట. ఆ 3వ అధ్యాయం 3వ వచనం చూస్తే, కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణం దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణం గల పట్టణము. ఆ యొక్క సిటీ మొత్తం తిరగడానికి 3 days పడుతుంది. ఈయన ఏం చేశాడు తెలుసా? ఒక్క రోజులోనే వాక్యం చెప్పేశాడు వాళ్ళందరికీ. 1 day. చూడండి, యోనా గొప్ప ప్రార్థనాపరుడు. మనిషి అన్న తర్వాత కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి, కొన్ని బలాలు ఉంటాయి, కొన్ని బలహీనతలు ఉంటాయి. ఈయనలో ఒక్క బలహీనత ఏంటంటే, నా శత్రువులకి వాక్యం చెప్పడానికి నేను ఎందుకు వెళ్ళాలి అనుకున్నాడే తప్ప, ఎందుకు అనుకున్నాడు తెలుసా? అది కూడా 4వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. నేను మీకు తెలియజేస్తాను. మిగిలిన అన్ని విషయాల్లో యోనా గురించి మనం ధ్యానం చేస్తే, ఆయన ఒక పరిశుద్ధాత్మతో నిండినటువంటి గొప్ప ప్రార్థనాపరుడు. బైబిల్ గ్రంథంలో మనం ఫ్రమ్ ది బిగినింగ్ జెనసిస్ టు రెవల్యూషన్లో మనం చూస్తాం. 120 సంవత్సరాలు ప్రకటించాడు నోవాహు. ఎంతమంది రక్షణ పొందారు? ఆయన కుటుంబం రక్షణ పొందింది అంతే. కానీ అన్ని సంవత్సరాలు దేవునికి నమ్మకంగా జీవించాడు. పేతురు భక్తుడు ప్రకటించగానే ఎంతమంది మారుమనసు పొందారు? ఒక్క రోజులోనే. కానీ యోనా ఎంత గొప్ప దైవజనుడంటే, ఎంత గొప్ప సువార్థికుడంటే, ఎంత గొప్ప ప్రార్థనాపరుడంటే 1 dayలో 1,20,000 మంది మారుమనసు పొందారు. హల్లెలూయా, దేవుని నామమునకు స్తోత్రం. 1,20,000 పీపుల్. వాళ్ళు ఏం చేశారు? ఈ నెల్లి వాక్యం ప్రకటిస్తే సింహాసనం మీద నుంచి రాజుగారు దిగిపోయాడు. 3వ అధ్యాయం మనం చదువుదాం. అక్కడ యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంతయు సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమున ప్రకటన చేయగా, నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనిపట్ట కట్టుకొనిది. ఈ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు తన సింహాసనం మీద దిగి తన రాజవస్త్రం తీసివేసి గోనెపట్టా కట్టుకొని బూడిదలో కూర్చుండాను. రాజుగారు సింహాసనాన్ని విడిచిపెట్టేశాడు. వీళ్ళంతా క్రూరమైనటువంటి వాళ్ళు, మహాభయంకరమైనటువంటి వాళ్ళు, నిస్రోకు దేవతకు ఆరాధించేవాళ్ళు, దేవుని యందు భయభక్తులు లేనటువంటి జనం వీళ్ళు. ఎప్పుడైతే వాక్యాన్ని విన్నారో వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. మనం వాక్యం వినటం కాదు, దానికి స్పందించాలి. ఏదైతే మనకి యొక్క రక్షణ వాక్యం లేదా దేవుని వాక్యం మందిరానికి వచ్చినప్పుడు నువ్వు విన్నావో దానికి నువ్వు రెస్పాండ్ అవ్వాలి. ఇలా విని అలా వెళ్ళిపోతే కాదు. యాకోబు రాసిన పత్రికలు ఏముంటుంది? మీరు వాక్యము వినువారు మట్టుకై ఉండకుండా దాన్ని అంగీకరించేవారిగా, యాక్సెప్ట్ చేసేవాళ్ళుగా ఉండాలి. కాబట్టి మనం వినాలి. రాజుగారు విన్నాడు, రాజవస్త్రం తీసేసాడు, మోకరించాడు, గోరిపట్ట కట్టుకున్నాడు. ఆయనతో పాటు తన యొక్క పరివారం కూడా, ఆయనతో మంత్రులు. 7వ వచనం, మరి రాజు అయిన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడై మనం లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకుని కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాకూడదు. మనుషులే కాదు,
అక్కడ ఉన్నటువంటి పశువులు కూడా అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన. ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, నేను నినివే పట్టణాన్ని నాశనం చేసేస్తాను అన్నాడు దేవుడు. అది 1వ అధ్యాయంలో మనకు ఉంటుంది. దానికి దుర్గతి కలుగునని నువ్వు ప్రకటించు, సర్వనాశనం చేసేస్తాను నినివే పట్టణాన్ని. దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి లక్షణాల్లో ఒక గొప్ప లక్షణం ఏంటంటే, దేవుడు ఏదైనా మనకి ఒక కీడు చేయాలని తలంచినప్పుడు మనం కానీ ప్రార్థిస్తే, మోకరించి అయ్యా అని మనం వేడుకుంటే తన మనసు మార్చుకుంటాడు. ఇక్కడ అదే జరిగింది. నినివే పట్టణాన్ని నాశనం చేసేస్తానన్నాడు. కానీ ఈయన వెళ్ళి వాక్యం చెప్పేసరికి దేవుడు ఏం చేశాడంటే వారందరికీ రక్షణ ఇచ్చేశాడు. చూడండి 4వ అధ్యాయం. యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరిగిన నేను అనుకుంటుని. ఏమనుకున్నాడు ఆయన? దేవుడు నినివే వెళ్ళు అంటే తర్షీషు ఎందుకు వెళ్ళిపోయి అక్కడ ఆన్సర్ చెప్తున్నాడు. యోనానా చెప్తున్నాడు, నేను నా దేశమందుండగా ఇట్లు అనుకుంటుని కదా, అందువలన నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. నాకు తెలుసయ్యా, నువ్వు కృపగలిగినటువంటి దేవుడువు, నువ్వు జాలిగలటువంటి దేవుడువు. కీడు చేయాలని నువ్వు తలంచినప్పుడు వాళ్ళు కానీ మనసు మార్చుకొని పశ్చాత్తాపడితే వారిని నువ్వు క్షమించేస్తావు. ఇట్లాంటి పనులు నువ్వు చేస్తావని నేను నినివే వెళ్ళకోకుండా తర్షీషుకు పారిపోయాను ప్రభువా. చూసారా, దేవుడు చేయాలి అనుకున్నటువంటి కీడు చేయకుండా మానాలంటే దాన్ని ఆపేటువంటి శక్తి ఎందులో ఉందో తెలుసా? పశ్చాత్తాప హృదయంలో ఉంది. పశ్చాత్తాప హృదయాన్ని దాటి దేవుడు వెళ్ళలేడు. నీవు కానీ పశ్చాత్తాపడితే, నీ పాపముల విషయంలో నువ్వు పశ్చాత్తాపడితే, దేవుని సన్నిధిలోనికి వచ్చి నువ్వు అంగలార్చి నువ్వు ప్రార్థిస్తే, నీ యొక్క స్థితిని నీవు ఒప్పుకుంటే, దేవుడు నీ మీదకి రావాల్సినటువంటి ఆ ఉగ్రత, ఆ కీడు ఏదైతే ఉందో దానిని ఆయన తప్పించడానికి, మనసు మార్చుకుంటానికి జాలిగలటువంటి దేవుడిగా, కరుణగల దేవుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క యోనా గొప్ప ప్రార్థనాపరుడు. ఆయన చాలా ధైర్యవంతుడు. ఎందుకంటే మరి ఆ యొక్క ఓడలో వచ్చినటువంటి తుఫాన్ అప్పుడు చీట్లు వేసినప్పుడు ఆయన మీద వస్తే ఆయనకి అర్థమైపోయి ఏమన్నాడు ఆయన? నన్ను ఎత్తి సముద్రంలో, ఆ మాట ఎవరైనా అనగలరా? ఆయన అన్నాడు. ధైర్యవంతుడు ఆయన, ప్రార్థనాపరుడు. ప్రార్థనాపరుడికి ధైర్యం ఎక్కువ ఉంటుంది అనమాట. ఏ సమస్య వచ్చినా సరే భయపడ్డావు. ఎందుకంటే ఇక మనం మోకరించి ప్రార్థన చేసుకుందాం అనుకుంటాడు. ఏదో ఇంట్లో కుటుంబంలో ఉన్న సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఏమైనా వచ్చినాయి, కంగారు పడిపోయాడు. ప్రార్థనాపరుడు మోకరించి, దేవా నీ చిత్తం ఏదైతే ఉందో జరిగించు ప్రభు అని ఆయన ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఈయన గొప్ప ధైర్యవంతుడు, ప్రార్థనాపరుడు. దేవుని యొక్క సన్నిధిలో నుంచి పారిపోవడానికి మనం ప్రయత్నం చేస్తే, దేవుడు చెప్పింది మనం చేయకుండా మన ఇష్టానుసారంగా చేయాలని మనం ప్రయత్నం చేస్తే దేవుడు విడిచిపెట్టడం. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. దేవుడు మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం పట్టుకుని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ కూర్చో అంటాడంతే. యోనా జీవితంలో అదే జరిగింది కదా. పారిపోతుంటే ఏం చేశాడు? నువ్వు వెళ్ళిపోతున్నావా? ఏం చేయాలి? ఓడలో ఉన్నావా నువ్వు అని అక్కడ ఒక తిమ్మింగ్లను అరేంజ్ చేశాడు దేవుడు. ఈ ప్రయాణం కన్నా చాలా ఫాస్ట్ జర్నీ అరేంజ్ చేశాడు దేవుడు. ఈయనేమో వాడలో అండర్ గ్రౌండ్లో వెళ్ళాలనుకున్నాడు కదా, అడుగు భాగంలో పడుకున్నాడు కదా. ఓకే, నీ ప్రయాణానికే నేను సిద్ధం చేశానని, అదేంటిది సబ్మెర్సినా ఏదో అంటారు కదా, నీళ్ళలో వెళ్తుంది కదా, ఆ ప్రయాణాన్ని. ప్రార్థన 2వ అధ్యాయం అంతా ప్రార్థనే. అసలు ఆయన చేసినటువంటి ప్రార్థన కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఏ సమయంలోనైనా, ఏ సందర్భంలోనైనా, పరిస్థితి ఎలా ఉన్నా సరే మనం మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు మనకి సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. అయ్యో నేను బస్సులో వెళ్తున్నానే, ఈ బస్సు ప్రయాణంలో మనం ఎలా ప్రార్థన?
కళ్ళు మూసుకుని ప్రార్థన చేయటం, అక్కడ మోకరించి మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. అలా సీట్లో కూర్చొని మనం ప్రార్థన చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్నాం, వేకుజాములు వేసి మనం ప్రార్థన చేసుకుంటాం, చక్కగా మోకరించి మనం ప్రార్థన చేసుకుంటాం. మనకి సమయం దొరికినప్పుడల్లా ప్రతి సందర్భంలోనూ చిన్న ప్రార్థన. మనం బయటికి వెళ్తున్నాం, మార్కెట్కి వెళ్తున్నాం, ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నాం, ప్రార్థన, చిన్న ప్రార్థన చేసుకుని మనం వెళ్ళాలి. ఆ ప్రార్థన అనేది మనకు ఒక ప్రాకారంలాగా ఉంటుంది. ప్రార్థన అనేది ఒక కంచె మనకి. కనుక ఆ యొక్క ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞ అనేది నాట్ అన్ ఆప్షనల్. దేవుడు ఏదైనా ఒక ఆజ్ఞ ఇస్తే అది ఆప్షన్ కాదు, ఖచ్చితంగా చెయ్యాలన్నమాట. అది దేవుడు మనకు తెలియజేసిన ఆజ్ఞ, అది చేయటమే. ప్రభువా ఇంక వేరే ఏమైనా ఆప్షన్ ఏమైనా ఉందా, లేకపోతే ఇంకొక మార్గం ఏమైనా ఉందంటే దేవుని ఆజ్ఞలకు వేరే ఆప్షన్స్ లేవు అన్నమాట. కాబట్టి అది ఖచ్చితంగా మనం చేయవలసింది. ఇక్కడ ఈ 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఆయన చక్కగా ఆయన ఏం చేస్తాడంటే ఒక పాఠం నేర్పిస్తాడు. 4వ అధ్యాయం మత్తయి సువార్త ఒకసారి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 39 నుంచి మనం చదివితే 12వ అధ్యాయం 39వ వచనం మనం చూస్తే, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రి మగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రి మగళ్ళు భూగర్భంలో ఉండును. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా కంటే గొప్పవాడు. వాళ్ళందరూ ఒక సూచక్రియ మాకు చూపించమని అడుగుతున్నారు. అప్పుడు యేసయ్య ఒక మాట చెప్పాడు. యోనా గురించినటువంటి ఆ యొక్క సందర్భం, ఆయన 3 రోజులు ఎలా అయితే తిమింగల కడుపులో ఉన్నాడో, నేను కూడా ఈ సర్వ మానవాళి యొక్క పాపం నిమిత్తమై సిలువేయబడి ఆయన ప్రకటించినప్పుడు 1,20,000 మంది మారుమనసు పొందారు. కానీ యేసయ్య యొక్క సువార్త ఈ ప్రపంచం అంతటికి వ్యాప్తి చెంది కొన్ని కోట్ల మంది రక్షణ పొందారన్నమాట. కొన్ని కోట్ల మంది. మన భారతదేశానికి ఆయన శిష్యుడైనటువంటి తోమా మన భారతదేశానికి AD 52లో ఆయన కేరళలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆయన అక్కడ నంబూద్రి బ్రాహ్మిన్స్ అనేటువంటి వారికి సువార్తను ప్రకటించాడు. వాళ్ళ యొక్క టెంపుల్స్ని చర్చిలుగా మార్చేశారు వాళ్ళు. అక్కడ కొన్ని సంవత్సరాలు పరిచర్య చేసి మరలా ఆయన చెన్నై వచ్చాడు. ఆయన చెన్నై వచ్చి అక్కడ కొంత సువార్తను ప్రకటించాడు. ఈయన యొక్క ప్రాబల్యం పెరిగిపోతుంది ఈ యొక్క పరిచర్యలో. ఆయన ఒక ప్రేయర్ మౌంట్లో ఆయన ప్రేయర్ చేసుకుంటూ ఉండగా బల్యంతో పొడిచి ఆయన్ని చంపేశారు. ఆయన చనిపోయాడు. సువార్త ఆగిందా? ఆగలేదు. మన భారతదేశానికి ఆయన ద్వారానే సువార్త వచ్చింది. మన ప్రభు అయినటువంటి యేసయ్య కూడా మనందరి నిమిత్తమైన శిలువలో ఆయన మరణించాడు. ఆయన 3వ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. 40 దినాలు సంచరించిన తర్వాత ఆయన ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఆయన ఉన్నాడు అన్నమాట. సువార్త, ఈ సువార్త నీకు అందించబడింది. ఒకసారి నువ్వు విన్నావు, రక్షణ పొందావా? కొంతమంది తండా ప్రజలు, గిరిజనులు అడవుల్లో ఉన్నారు. ఒక్కసారి కూడా సువార్త విన్నటువంటి వాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు. వాళ్ళు మంచినీళ్ళు తెచ్చుకోవాలంటే కొన్ని మైళ్ళు దూరం వెళ్ళి వాళ్ళు వాటర్ తెచ్చుకోవాలి. వాళ్ళకి సదుపాయాలు లేవు, ఏమీ లేవు. మనకైతే దేవుడు అన్ని సౌకర్యాలు ఇచ్చాడు. అక్కడ సిగ్నల్స్ కూడా, అక్కడ పనిచేసే మిషనరీలకి ఫోన్లు ఉంటాయి కానీ దెర్ ఈజ్ నో సిగ్నల్స్. వాళ్ళు ఫోన్ మాట్లాడాలంటే సిగ్నల్స్ కోసం కొంత దూరం ప్రయాణం చేసి రావాలి. ఇక్కడ చేరినటువంటి మీ అందరికీ నేను తెలియజేసేటువంటి ఒకటి ఏంటంటే, సువార్త మీ దగ్గరికి వచ్చింది. మీరు ఈ సువార్తను మీరు నమ్మారా? రక్షణ పొందావా? నువ్వు మారుమనసు పొందావా? బాప్తిసం తీసుకున్నావా? ఇంకెన్నాళ్ళు ఈ యొక్క సమయాన్ని వృధా చేస్తావు? మనకు టైం లేదు. యేసయ్య ఆ 2వ రాకడ రాబోతున్నాడు. ఆయన మనకి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి పరలోకం, ఒకటి నరకం.
చనిపోయిన తర్వాత ఈ రెండిట్లో ఒక దాంట్లోకే మనం వెళ్ళేది. రెండిట్లోకి వెళ్ళే అవకాశం లేదు, ఒక దాంట్లోనికి. నువ్వు రక్షణ పొందావా, నువ్వు పరలోకం వెళ్ళిపోతావు. రక్షణ పొందలేదా, నరకానికి వెళ్ళిపోతావు. నరకములో అగ్ని ఆరదు, పొరుగు చావదు. మహావేదనకరమైంది అది. అదే నువ్వు కానీ రక్షణ పొందావనుకో, పరలోకంలో అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, అక్కడ కన్నీరు ఏడుపు ఉండదు. అదంతా బంగారు లోకం. మనందరి కోసం యేసయ్య ఆ బంగారు లోకాన్ని విడిచిపెట్టేసి ఈ భూమి మీద మట్టి లోకానికి వచ్చేసాడు. ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టేసి, అక్కడ మహామహిమతో ఉండే గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టేసి ఆయన ఈ లోకంలోనికి వచ్చేసాడు. ఆయన మన కోసం ఆకలి దప్పులు లేనటువంటి, కన్నీరు దుఃఖం లేనటువంటి ఆ యొక్క రాజ్యాన్ని విడిచిపెట్టేసేసి ఈ యొక్క బీపీలు, షుగర్లో అన్ని రోగాలు ఉండేటువంటి ఈ లోకానికి వచ్చేసాడు. ఆయన వచ్చి మన అందరి కోసం ఆయన చనిపోయాడు. కాబట్టి సువార్త వినిపించబడింది నీకు, సువార్త నీ దగ్గరికి వచ్చింది, నువ్వు నమ్మి నువ్వు బాప్తిసం పొందాలి. అయ్యో నాకు సువార్త అందించబడలేదు ప్రభువా అంటానికి అవకాశం లేదు. కనుక ఎలాగైతే ఆ యొక్క యోనా నినివే పట్టణానికి సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళందరూ స్పందించారు. మనుషులతో పాటు పశువులు కూడా ఏమీ ముట్టుకోలేదంట. కాబట్టి మనకి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని బట్టి చెవుగలవాడు ఈ మాటలు వినుగాక. కాబట్టి మనం విని ఎవరైతే రక్షణ పొందలేదో వారందరూ రక్షణ పొందడానికి దేవుడు కృప చూపించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా, యోనాను గురించి కొద్ది మాటలు, కొన్ని అవుట్లైన్స్ నేర్చుకోవడానికి మీరు సహాయం చేశారు ప్రభువా. నాయన, నీవు అత్యంత కృపా కనికరం కలిగినటువంటి దేవుడు ప్రభువా. ఎవరైతే నీ వైపు తిరిగి పశ్చాత్తాపడతారో వారిని నువ్వు క్షమించే దేవుడిగా ఉన్నావు. వారి మీదకి కీడు, ఆ ఉగ్రత ఏదియో రాకుండా కాపాడే దేవుడిగా ఉన్నావు. మీ కనికరాలను బట్టి, మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ దయను బట్టి వందనాలు. మా కోసం పరలోకాన్ని విడిచిపెట్టేసి ఈ భూమి మీదకి వచ్చారు. ఇక్కడ చేరేటువంటి మీ యొక్క ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇంకా ఎవరికైతే రక్షణ లేదో వారందరూ రక్షణ పొందినట్లుగా మీరే మీ యొక్క శిలువ రక్తాన్ని వారిపై ప్రోక్షించమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.